ఈ రోజుల్లో సినిమాతో మొదలైన డైరెక్టర్ మారుతి కెరియర్ మొదటి 2 సినిమాల్లో తన అడల్ట్ సీన్స్ చూసి ఆడియన్స్ కాస్త అప్సెట్ అయినా కూడా ఆ తర్వాత ఆయన పంతా మార్చి ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేస్తూ ఉండటంతో ఇంప్రెస్ అయ్యారు. ఇక మారుతి సినిమా అంటే చాలు పక్కా ఎంటర్టైన్ అవుతామని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. అంతగా తన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు మారుతి. అయితే అలాంటి మారుతి ఇన్నాళ్ళు టైప్ 2 హీరోలతో సినిమాలు చేస్తూ వచ్చారు. ఆఫ్ కోర్స్ విక్టరీ వెంకటేష్ లాంటి సీనియర్ హీరోతో సినిమా చేశారు. అది అంత గొప్ప రిజల్ట్ అయితే అందుకోలేదు. యువ హీరోలతో పాటు మీడియం రేంజ్ హీరోలతో కూడా మారుతి సినిమాలు చేస్తూ వచ్చారు. అయితే సడన్ గా మారుతి రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా అంటూ ప్రచారం మొదలైంది. బాహుబలితో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ ఆ తర్వాత కూడా అదే లైనప్ తో నేషనల్ లెవెల్ ఆడియన్స్ టార్గెట్ తోనే సినిమాలు చేస్తూ ఉన్నారు. అలాంటి ప్రభాస్ మారుతితో సినిమా అనగానే ముందు రెబల్ ఫ్యాన్స్ దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు. అందుకే సినిమా అనౌన్స్మెంట్ లాంటివి ఆర్భాటాలు లేకుండా సైలెంట్ గా షూటింగ్ మొదలు పెట్టారు. సినిమా నుంచి మొదటి టీజర్ వచ్చేంత వరకు కూడా మారుతి మీద రెబల్ ఫ్యాన్స్ నిరుత్సాహంగానే ఉన్నారు. కానీ ఎప్పుడైతే రాజాసాబ్ టీజర్ వచ్చిందో అప్పుడు మారుతి సైడ్ నుంచి ఆలోచించడం మొదలు పెట్టారు. ఇక సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ మారుతి ఇస్తున్న సర్ప్రైజ్లు చూసి షాక్ అవ్వడం రెబల్ ఫ్యాన్స్ వంతయింది. లేటెస్ట్ గా రాజాసాబ్ నుంచి 2 ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ లో విజువల్స్ చూసి రెబల్ స్టార్ ఫ్యాన్స్ అయితే సూపర్ హ్యాపీగా ఉన్నారు. ప్రభాస్ లోని ఫన్ యాంగిల్ తో పాటు సినిమా కథ కూడా చాలా పెద్ద ట్విస్ట్ అండ్ టర్న్లతో ఉండేలా ఉందని రెండో ట్రైలర్ తో తెలుస్తుంది. మొత్తానికి రాజాసాబ్ ట్రైలర్ తో ఫ్యాన్స్ కి ఈ సినిమా ఒక మాస్ ఫీస్ట్ ఇస్తుందని నమ్మకం కలిగేలా చేశాడు మారుతి. ముందు ఆయన్ని చాలా అండర్ ఎస్టిమేట్ చేశారు, కానీ రాజాసాబ్ ట్రైలర్ చూశాక కానీ మారుతి మీద ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడలేదు. మారుతి అనే కాదు, ప్రభాస్ తాను కథ ఎంపిక చేసుకునే విధానంలో దర్శకుడు ఆ కథను ఎలా తీయగలడు అనే నమ్మకంతోనే సినిమా కమిట్మెంట్ ఇస్తాడు. తప్పకుండా రాజాసాబ్ తో ప్రభాస్ ఇచ్చిన ఛాన్స్ ని మారుతి అన్ని విధాలుగా వినియోగించుకునేలా ఉన్నాడని అనిపిస్తోంది. మారుతి మాత్రం ఈ సినిమా మీద సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సంక్రాంతికి ఈసారి అన్ని సినిమాలు కూడా ఎంటర్టైన్మెంట్ బేస్ తోనే వస్తూ ఉండగా రాజాసాబ్ తో ప్రభాస్ భయపెట్టించి మరీ నవ్వించడానికి రెడీ అయ్యారు.